అన్న చాలా మంది ఒక మాట చెప్తూ ఉంటారు. అదేంటంటే భూమి కొంటే ఎప్పటికీ మనకు నష్టం రాదంటారు. అసలు నిజంగా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది మంచిదేనా? రియల్ ఎస్టేట్ అనేది కూడా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, కానీ ప్రతి పరిస్థితుల్లో కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అసలు ఏ విధంగా వర్క్ అవుతుంది, అసలు ఎలా పనిచేస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. అంటే ఇంకా కొంచెం సింపుల్ గా చెప్పన్నా, నాకు అర్థం కాలేదు. నువ్వు ఒక స్థలము లేదా ఇల్లు కొంటావు. భవిష్యత్తులో ఆ ప్రాపర్టీ యొక్క వాల్యూ అనేది పెరిగిందంటే కనుక నీకు లాభం వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అద్దె రూపంలో కూడా మనకు ఆదాయం అనేది వస్తుంది. అంటే ఇది అసలు చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ కదా. అంత తొందరగా నిర్ణయం తీసుకోకు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో కూడా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. అవేంటంటే మనకు పెద్ద అమౌంట్ అనేది అవసరం. అలాగే నెక్స్ట్ ఏదైనా ప్రాపర్టీని మనం కొనాలన్నా లేదా అమ్మాలన్నా అంత ఈజీ కాదు, అంత సులభంగా మనం చేయలేము. అలాగే లొకేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం ఏదైనా ప్రాపర్టీ కొనే ముందు ఇన్ని ఫ్యాక్టర్స్ ని మనం పరిశీలించి అప్పుడు కొనాలి. అంటే రియల్ ఎస్టేట్ కూడా అందరికీ సరిపడే ఇన్వెస్ట్మెంట్ కాదన్నమాట. ఎగ్జాక్ట్లీ, నీ బడ్జెట్, నీ గోల్స్, నీ అవసరాలు, వీటికి తగ్గట్టుగా నువ్వు నిర్ణయాలు అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఒకరికి మంచి ఇన్వెస్ట్మెంట్ అయినది వేరే వాళ్ళకి సరిపోకపోవచ్చు. సరే అన్న, నాకు అర్థమైంది. అయితే మరి అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, దాంట్లో ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు? అదే మన నెక్స్ట్ ఎపిసోడ్. అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, అందులో అసలు ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అది అసలు ఏ విధంగా పనిచేస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది మీరు మిస్ అవ్వకుండా ఉండాలన్నా, అలాగే ఇలాంటి ఫైనాన్షియల్ కంటెంట్ గురించి మీరు సింపుల్గా తెలుసుకోవాలన్నా సరే అర్జెంట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?